మే నెలలో వచ్చిన ఈ గాయపడ్డ సింహం సినిమా హైప్కి తగ్గట్టు ఉందా లేక మరో రొటీన్ అటెంప్టా? కంప్లీట్ హానెస్ట్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. గాయపడ్డ సింహం తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమాని కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. ఇది ఒక ఎమోషనల్ డ్రామా విత్ రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్. స్టోరీకి వస్తే జీవితంలో సెట్ బ్యాక్స్ ఎదుర్కొనే ఒక వ్యక్తి ఎలా తిరిగి లేస్తాడు, తన స్ట్రగిల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడన్నదే మేజర్ పాయింట్. రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ ఫీల్ వచ్చేలా నేరేషన్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అనే చెప్పాలి. చాలా న్యాచురల్ గా రిలేటబుల్ గా కనిపిస్తాడు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ అనిపించదు. ఇక టెక్నికల్ రివ్యూకి వస్తే మ్యూజిక్ సబ్టల్ గా ఉంది. ఎక్కువ హైప్ లేకపోయినా సీన్స్ కు తగ్గట్టుగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ రా అండ్ రియలిస్టిక్ టోన్ లో ఉంది. ఇది మూవీ మూడ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందనే చెప్పాలి. ఎడిటింగ్ కొంచెం స్లోగా అనిపించే మూమెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. ఇక ప్రోస్ విషయానికి వస్తే న్యాచురల్ అండ్ రియలిస్టిక్ స్టోరీ తరుణ్ భాస్కర్ అయితే హైలైట్ గా చేశాడు. ఇంకా ఎమోషనల్ కనెక్ట్. ఇక కాన్స్ విషయానికి వస్తే స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ, కొంచెం డ్రాగింగ్ సీన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా గాయపడ్డ సింహం ఒక కంటెంట్ బేస్డ్ సినిమా. మాస్ ఆడియన్స్ కంటే రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం స్లోగా అనిపించవచ్చు. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేటెస్ట్ టాలీవుడ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.